అండి గుడ్ ఈవినింగ్. నేను మీ ఆర్జీ ఆర్ట్స్ కాలేజ్ స్పీడ్ని. స్టూడెంట్స్ మీరైతే ఉద్భవ్కి థర్డ్ డే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో నేనైతే బెంగళూరు ట్రిప్కి అయితే వెళ్తున్నాను. ట్రిప్గా ఇది ఒక స్పోర్ట్స్ మీట్. లాస్ట్ టైం మనం కండక్ట్ చేసిన యూనివర్సిటీ అథ్లెటిక్స్ మీట్ని అయితే టీంకి సంబంధించిన టీంని అయితే మనం మంగళూరు అయితే తీసుకెళ్తున్నాం. సో ఈరోజు అయితే మార్నింగ్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. ట్రైన్ అయితే ఎక్కడం అయితే స్టార్ట్ అయింది. ట్రైన్ ఎక్కి ఎవరి టికెట్స్ ఏంటనేది అన్నీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. మా వాళ్ళు అయితే ఫుల్ ఫన్లో ఉన్నారు. ఇంకా ఈలోపు అయితే స్నాక్స్ వాళ్ళు వచ్చి మామూలుగా తిరుగుతుంది అటు ఇటు. ఈలోపు అయితే మా వాళ్ళు చిన్నగా స్లీప్ అయితే వేసారు. ఇంకా ఏదో రకంగా అలాగా పక్కబోకి వెళ్దాం అనుకుంటే ఇదంతా కూడా గుట్కా విమల్ పార్టీ మొత్తం అంతా కూడా మా వాళ్ళందరూ కూడా ఏంటన్నా ఇక్కడ గుట్కా దగ్గర ఇక్కడ పాడేసాం, మా దగ్గర తుప్పుక మనం వస్తున్నారన్న తప్పదరా అన్న. ఇలాగైతే సేల్స్ ఉమెన్స్ అయితే వచ్చారండి. అబ్బాబ్బా భలే ఉన్నారండి. వాళ్ళు అమ్మీ కాదు కానండి, వాళ్ళు చాలా క్యూట్గా ఉన్నారు. ఇలాగే ఫేమస్ అయిపోతున్నారు. ఇంకా మా అమ్మలు ఆడావిడ కాదు. ఇంకా ట్రైన్ అయితే చాలా ఫాస్ట్ కూడా ఈడైతే అసలు కళ్ళడు తెత్తలేదు. నీడు ఫ్లాష్ మళ్ళాగా ఉన్నాడండి. వచ్చాడు వాయిస్ కూడా తట్టేస్తాను అన్నాడు. మా పక్కన బాబీ ఉన్నాడు. ఆడైతే బాగా హ్యాపీ అండి, ఫోటోలు బాగా ఎత్తున్నానని. ఇంకా మా వాళ్ళు అయితే టిఫిన్స్ అయితే స్టార్ట్ చేశారు. నెమ్మదిగా టిఫిన్స్ తింటున్నారు. ఇంకా స్నాక్స్ కూడా మధ్యాహ్నానికి లంచ్ కూడా ఆర్డర్ తీసుకోవడానికి వచ్చాడు ఒక ఆయన. ఈలోపు స్నాక్స్ జాంకాయలు అన్నీ వస్తున్నాయి. ఈలోపు ఈవిడ వచ్చారండి, పాట పాడారు. బాబా సూపర్ పాడిందండి ఆవిడ. అమ్మ అంటే అమ్మాయినండి, అంత బాగా పాడారు. చాలా అంటే చాలా బాగా పాడారు. ఇంకా మా వాళ్ళు అయితే టిఫిన్ సెక్షన్ అయితే స్టార్ట్ చేశారు. టిఫిన్ అవుతుందనే ఈ లోపు అయితే లంచ్ కూడా వచ్చేసింది. మా వాళ్ళు అసలు ఎక్కడా కూడా తగ్గడం లేదు. ఇంకా టిఫిన్ అయిపోయిందిరా బాబు అనే ఈలోపు స్నాక్స్ కూడా వచ్చేసినాయి. ఈసారి సంక్రాంతికి మిస్ అయిపోయినాం అనుకున్నాను, కానీ మా వాళ్ళు సంక్రాంతిని ట్రైన్లోకి అయితే తీసుకొచ్చేసారు. ఇంకా చెన్నై అయితే వచ్చేసాం. చెన్నై వచ్చేసేలోపు ఇడేపు రాజాసాబ్ సినిమాకి వెళ్దామని చెప్పి టికెట్స్ అక్కడ సంబంధించి థియేటర్లు అన్నీ కూడా చూసేస్తున్నాడు. ఇంకా ట్రైన్లో అయితే దిగాక ఇంకా మామూలుగా లేదు. అబ్బాబ్బా భలే ఉంటుందండి చెన్నై స్టేషన్ అయితే. ఒకసారి వచ్చినప్పుడు చూడండి. ఇంకా మేమైతే మా లగేజెస్ పట్టుకొని ఇంకా నెమ్మదిగా నడుచుకుంటూ అయితే వెళ్ళాము. ఇదిగోండి మా వాడైతే మా ఫ్లాష్ మ్యాన్ అదిగోండి చూసారా, మంచి హడావిడిగా ఉన్నాడు. బాబా మామూలు ఫన్ కాదండి ఆడు ఉంటే భలే కామెడీ అని కాదు, మంచి టైంపాస్ అయిపోద్ది. ఇంకా స్టేషన్ బయటకు వస్తే మా పరిస్థితి ఇది. ఆటో ఎక్కుదామంటే రూమ్స్ తీసుకెళ్తారా అనుకుంటే బాగా రేట్లు అయితే చెప్తాను. ఇంకా అటు కాదు ఇటు కాదు, నెమ్మదిగా మేమే లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ నడుచుకుంటూ అయితే రూమ్స్ దగ్గరికి అయితే రావడం స్టార్ట్ అయింది. అలానే పక్కన బిల్డింగ్ చూస్తే ఆర్ఎంసీ బిల్డింగ్ లాగా ఇక్కడ ఎంఎంసీ బిల్డింగ్ అంటే బాబా సూపర్ ఉందండి, మామూలుగా లేదు. ఇంకా మా వాడికి అయితే సార్ మాకు మంచి రూమ్ ఇచ్చారు చూడండి సార్ అన్నారు. ఇంకా మా వాళ్ళు అయితే ఫుల్ హ్యాపీ అండి, రాజాసాబ్లో పడుకున్నారు అవలుగా. ఇంకా ఈవినింగ్ భోజనం లంచ్ డిన్నర్ టైంకి అయితే వచ్చేసాం. ఈ లోపు మా వాళ్ళు గట్టిగానే తట్టేస్తున్నారు. ఈ లోపు మాకు కూడా మేము కూర్చున్నాం. ఈ లోపు మాకు టైం పడుతుంది అన్నారు. ఈ లోపు మా వాళ్ళు అందరూ కూడా రిలాక్స్ అవుతున్నారు. ఈ లోపు అయితే డిన్నర్ అయితే వచ్చేసింది. ముందుగా కేసరి, క్యాబేజీ, అలానే అట్టికాయ, పప్పు, అన్నం, అప్పడం వేసాడు. సూపర్గా ఉంది. ఆంధ్ర మీల్స్ సూపర్గా పెట్టాడండి. చెన్నైలో కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంక నెమ్మదిగా తిన్నదంతా అరగడానికి అలాగే స్టేషన్ పక్కన అలాగే ఒక రౌండ్ అయితే వేసాం. అలాగే పక్కనున్న గ్రౌండ్లోకి అయితే వెళ్ళాం. ఇంకా డే 2 అయితే రేపైతే పెడతాను. సో అందరూ ఖచ్చితంగా చూడండి. ఈ సిరీస్ చాలా